వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఆ మధ్య భోగాపురం ప్రారంభోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎలా వికృత రాజకీయ ఆడాడో చూసాం మనం. సిదిరప్పలరాజు కొడుకు చేత యాక్సిడెంట్గా చంపబడ్డ దానయ్య కుటుంబాన్ని పలకరించకుండా సిదిరప్పలరాజుని పలకరించే వంకతో ఎంత హడావడి చేశాడో, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రజల దృష్టిలో పడకుండా ఎలా వక్రీకరించే ప్రయత్నం చేశాడో చూసాం. మొన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి దళిత మహిళ మీద దాడి చేసి ఆమెను ఇబ్బంది పెట్టి దుర్భాషలు ఆడితే ఆ కేసులో విరూపాక్షి అరెస్ట్ అయి ఉన్నాడు. కర్నూలు సబ్ జైల్లో ఉన్నాడు. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ఉంది అమరావతిలో. సీడ్ యాక్సెస్ రోడ్లు శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. హైకోర్టు కూడా సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏ రైతుని అయితే అడ్డం పెట్టుకుని నాటకం ఆడదామని చూశాడో, ఏ రైతులను అడ్డం పెట్టుకుని అమరావతిని ఆపుదామని చూశాడో, అది చేయకపోగా ఆ రైతులకు అన్యాయం చేసిన పాపం కూడా జగన్ రెడ్డికి దక్కుతుంది. విరూపాక్షి పలకరించడానికి వెళ్ళడాన్ని, అలాగే అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవాన్ని ప్రజలు ఎట్లా చూస్తున్నారు, రాష్ట్రం ఏమనుకుంటా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. రేపు స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ఉంది. సేమ్ టైం ఆ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి విరూపాక్షిని పలకరించడానికి వెళ్తున్నాడు. ఆ విరూపాక్షి ఒక దళిత మహిళని హింసించి దారుణంగా తిట్టి కులంతో దూషించిన కేసులో అరెస్ట్ అయ్యే లోపల ఉన్నాడు. ప్రతిసారి ప్రారంభోత్సవం ప్రభుత్వం చేపడతా ఉంటే ఏదో సబ్జెక్టుకి వెళ్ళి పరామర్శల పేరుతో అక్కడ రాజకీయం చేస్తున్నాడు. ఎట్లా చూస్తారు సార్? జగన్ రెడ్డి రాజకీయ వ్యవహారాలు అడుగు చూస్తారు, ప్రభుత్వం ప్రారంభోత్సవ కార్యక్రమాలు అడుగు చూస్తారు. ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయలేకపోతుంది జగన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి ఏమో రాజకీయం చేస్తున్నాడు. రాజకీయాన్ని రాజకీయంగా చేస్తున్నాడు ఆయన. ప్రభుత్వం ఏమో అభివృద్ధి అనే అంశాన్ని మాత్రం ఎత్తుకొని రాజకీయం చేయటం మర్చిపోయింది. రెండవది, ప్రభుత్వం భయపడుతుంది జగన్మోహన్ రెడ్డిని చూసి. ఇది కూడా వాస్తవం. ఎందుకంటే అతన్ని చేసిన తప్పుల గురించి ఆలోచించుకోకుండా వీళ్ళు ఎక్కడ సానుభూతి వస్తుందో, అతన్ని ఏదన్నా ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటే అతనికి ఏదన్నా సానుభూతి వస్తుందేమో అనే ఆలోచనలో ప్రభుత్వం ఆలోచిస్తుందే తప్ప, సానుభూతి రావడానికి జయలలిత కంటే గొప్ప రాజకీయ నాయకుడేం కాదు అని వీళ్ళు అనుకుంటున్నారుగా. లాలూ ప్రసాద్ యాదవ్ కంటే గొప్ప మేధావేం కాదు. అట్లా కాదు. ఇప్పుడు మీరు అనుకుంది పక్క రాష్ట్రాల గురించి, వీళ్ళు దాన్ని పోల్చుకోవట్లేదుగా. అతని గురించి నిజంగా మీరు అన్నట్టు వీళ్ళు ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయటం ఒక గంట పని, ఎక్కువ సమయం కూడా పట్టదు. కారణం ఏంటంటే అన్ని తప్పులు ఉన్నాయి 5 సంవత్సరాలు అతను చేసింది. దాని మీద చర్యలు తీసుకోమనే ప్రజలు తీర్పిచ్చారు. కానీ వీళ్ళు భయపడుతున్నారు. అది నేను చెబుతుంది. ప్రజలు భయపడలా, ప్రజలు తీర్పిచ్చారు. వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వహించారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని దృష్టిలో పెట్టుకొని ప్రజల దగ్గర దోచిన ధనాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి అట్ని వెనక్కి తీసుకొని ప్రజలకి అందచేయాలి. ప్రభుత్వ ఆస్తులు ఉంటే ప్రభుత్వ ఆస్తులకి మళ్ళీ ప్రభుత్వానికి జమ వేయాలి. రాష్ట్రం అప్పులు తీరిపోతాయిగా, నిస్సందేహంగా జరుగుతుంది కదా. మరి ఆ విషయంలో సరైన వేగంగా పయనించట్లేదు అనేది స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది. పోని చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఎన్నాళ్ళు పట్టింది? సుమారుగా సంవత్సరంలోపు తేలిపోయింది అంతా. మరి ఎందుకు ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు మరి అదుపులో తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు? ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు కదా, ఉప ముఖ్యమంత్రి సంవత్సరం బెయిల్ కూడా ఇతను ఉప ముఖ్యమంత్రి కూడా కాదు కదా. ఇక్కడ కనీసం ప్రతిపక్ష నేత కూడా లేదు కదా ఇతనికి. మరి ఎందుకు మేనమేసాలు లెక్క పెడుతున్నారు? ఇక్కడ అంతిమ లబ్ధిదారుడు ఎందుకు తెలియట్లేదు మనకి? చెప్పండి. వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు ఇవ్వాలంటే అతని కోసం పనిచేస్తున్నారని స్పష్టంగా ఇవి రామరామం గారు, ఇదే వ్యవస్థలో ఉన్నటువంటి ఇదే పోలీస్ అధికారులు కదా మద్యం కుంభకోణంలో ఇన్ని విషయాలు బయటికి తీసుకొచ్చింది. ఇదే పోలీస్ అధికారులే కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి విషయాలన్నీ బహిర్గతం చేసింది. ఇదే పోలీసులే కదా గుజరాత్లో ఉన్నటువంటి ముస్తాఫాని తీసుకొచ్చింది. ఇదే పోలీసులు కదా వల్లభనేని వంశీ అనే ఆయన సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఎక్కడో విశాఖపట్నంలో దాచిపెట్టాడంటే పోయి తీసుకొచ్చింది. మరి ఇదే పోలీసులేగా. మరి ఆ పోలీసులు ఇప్పుడు లిక్కర్ కేసు గురించి మీరు ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడని తెలుసు, మనీ లాండరింగ్ జరిగిందని తెలుసు, అందరిని విచారించారు, అరెస్ట్ చేశారు, బెయిల్ మీద తిరుగుతున్నారు, లోపల ఉన్నారు. కానీ జగన్ రెడ్డికి ఇంతవరకు నోటీసులు కూడా పంపించలేదు విచారణకి. అది ఎవరిది పొరపాటు అవుతుంది? ఎవరైతే అధికారులు వాళ్ళే చేయాలి. అది అధికారులు నియంత్రించేది ఎవరు? అధికారులు వాళ్ళ స్వేచ్ఛ ఇచ్చినంత వరకు వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఆగిపోయింది. ఇందుట్లో మోమాటమే లేదు. ఆగిపోయిన మాట వాస్తవం, వాళ్ళని నియంత్రిస్తున్న మాట వాస్తవం. లేకపోతే వాళ్ళని సవాలు విసురుతూ బట్టలోడదీస్తాము, సప్త సముద్రాల అవతరుండా లాక్కొస్తామని చెప్పని వాళ్ళని ఈ ఇబ్బందులు పెడుతున్న ఇష్టారీతిగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళు అతని మీద ప్రేమ అయితే చూపించట్లా. గమనించుకోండి. క్షేత్రస్థాయిలో కింద వాళ్ళు చాలామంది అతని మీద ఇంకా కోపంతో ఊగిపోతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడో ఏదో
భయంతో అతను చూసి భయంతో మాత్రమే అతన్ని ఏమి చేయకుండా వదిలేస్తుంది అనేది నిస్సందేహంగా కళ్ళ ముందు కనపడుతున్నాడు అంశం. నేరస్తుని చూసి భయపడే అంత ఏముంటుంది? నేరస్తుడే, ఆర్థిక దోపిడీదారుడు, అతను ఆర్థిక ఉగ్రవాది. మీరు అంత దాకెళ్ళారు. అతని వాహనం కింద సింగయ్య చనిపోయాడు. అతని యొక్క ర్యాలీ సందర్భంగా 2 చనిపోయారు, అంటే 3 చనిపోయారు. నిన్న చూసాం ఇంకొక అతను. ఈ 3 చనిపోయిన దాని మీద ఇప్పటివరకు మీ దృష్టిలోకి వచ్చినటువంటి చర్యలు ఏంటో నాకు చెప్పండి కాస్త. కేసులు రిజిస్టర్ అయినాయి, ఇన్వెస్టిగేషన్ లేదు, మొదలు పెడితే ఎవరు చేయాలి? పోలీసులే చేయాలి. పోలీసులు చెప్పాల్సింది ఎవరు? పోలీసులు చేయలేదు అనుకోండి, పర్యవేక్షణ చేయాల్సింది ఎవరు? సంబంధిత అధికారులు చేయాలి. సంబంధిత అధికారులు కూడా చేయలేదు, వాళ్ళని పిలిచి జవడం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం చేయాలి కదా. మరి ఇవన్నీ చేస్తుంది అదే పోలీసు. అదే అంటుంది, అదే పోలీసులు ఇవన్నీ చేస్తుంటే మీరు ఘనంగా చెప్పారే, మరి అదే పోలీసులు మీరు ఎలా నిందిస్తారు? నిందించడం ఏమీ లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వ్యవస్థ దాని పని చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. స్వేచ్ఛ ఇవ్వట్లేదు. స్వేచ్ఛ లేకుండా ఇన్ని కార్యక్రమాలు ఎడ చేస్తారు? వీళ్ళ అనుమతులతోటే జరిగినాయి. అక్కడికి వచ్చిన తర్వాత ఏదో అడ్డం పడుతుంది. కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవాలు రామబ్రహ్మం గారు. ఈరోజు ఉదాహరణ చెప్తాను. సీడ్ యాక్సెస్ రోడ్డు మీరు అన్నారు కదా, సీడ్ యాక్సెస్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 13వ తారీఖున ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత చాలామంది విమర్శించారు. ఆ వంతెనలు చూపించేసి, ఆ వాగు చూపించేసి, దీని మీదకి ఏమీ లేదు, ఐజీ లేదు, ఇది లేదు, ఎట్టాగవుతుంది అది అని చెప్పి అన్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఒరిగిపోయిందన్నారు, రకరకాలుగా. మరి ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారి పనితీరు అది. ఆయన పర్యవేక్షణ చేస్తే, ఆయన దృష్టి పెడితే ఏం జరుగుతుందనేది ప్రత్యక్ష తార్కాణం అక్కడ. అలాగే గతంలో 2014 నుంచి 2019 వరకు అనుమతులు ఆలస్యమైన చివరి 16 నెలల్లో వేగవంతంగా పోలవరం కావచ్చు, అమరావతిలో నిర్మాణాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి పనితీరు అది. మరి ఇదే అధికారులు కదా పనిచేసింది. మరి ఇక్కడ ఒకవేళ వాళ్ళు పొరపాటు వాళ్ళే ఉన్నారు మీరు చెప్పినట్టు, ఇంకా వాళ్ళ అధికారులు వాళ్ళే ఉన్నారు. గుర్తించడంలో మీకు ఏంటి ఇబ్బంది? పక్కన ఎందుకు బెటర్ మీరు? అంటే వాళ్ళే నమ్మకంగా పక్కన చేరి పక్కదారి పట్టేస్తున్నారు, ఫైల్స్ అక్కడ దాకా రానివ్వట్లేదని కదా ప్రచారం. మరి అంటే అది చూసుకోవాల్సింది ఎవరు? మీకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏదైనా సమాచారం ఉందంటే ఆఫీస్ ద్వారానే ప్రభుత్వానికి చేరాలి. మీరు చెప్పేదంటే ఆఫీసు ద్వారా ప్రభుత్వం చేరాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం చేరాలి, పోలీసుల ద్వారా ప్రభుత్వం చేరాలి. అంటే ఈ 3 వ్యవస్థల్లో మీ చేతుల్లో లేవా? ఆ 3 వ్యవస్థలో కొంతమంది అడ్డం పడుతున్నారు. మనం ఇవన్నీ వంకలండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండవల్లో ఆఫీస్ తెరిచి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్నాడు, ఐఏఎస్లు ఐపీఎస్లని కంట్రోల్ చేస్తున్నాడన్న వార్తలు కూడా వచ్చినాయి. మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు వార్త స్పష్టంగా పలానా ఐఏఎస్ ఆఫీసర్లతో ఐపీఎస్ ఆఫీసర్ వస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. విజువల్స్ కూడా కనపడ్డాయి. ఇవన్నీ దొంగ తిరుగు నాకు చెప్పొద్దు. పాత కాదు, ఈ మధ్య విజువల్స్ కూడా కనపడ్డాయి. ఐపీఎస్ ఆఫీసర్ విజువల్స్ కూడా కనపడ్డాయి. తర్వాత హైదరాబాద్లో వాళ్ళ అక్కడ కలిసిన విషయం కూడా తెలిసింది. ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవడంలో అలసత్వం వల్ల కొంతమంది వాళ్ళ తప్పుల నుంచి బయటపడటం కోసం వాళ్ళే తప్పులు చేశారు కాబట్టి, అది కూడా చెబుతున్నాను, వాళ్ళ తప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చినందువల్ల ఇలాంటివే వస్తాయి. చిన్నాళ్ళని సిఐలను పక్కన పెట్టారు, ఎస్ఐలను పక్కన పెట్టారు, లేకపోతే కొంతమంది అధికారులను పక్కన పెట్టారు. ఐపీఎస్ ఐఏఎస్లను ఎందుకు పక్కన పెట్టలేకపోతున్నారు? మన ఐపీఎస్లను కూడా మీరు కొంతమందిని పక్కన పెట్టారు కదా, మరి వీళ్ళు ఎందుకు పెట్టలేకపోతున్నారు ఐఏఎస్లని? ఇప్పటి వరకు గ్రూప్ 1 గ్రూప్ 2లో అవతకలు జరిగినాయి. వాళ్ళు ఏది ఆటో డ్రైవర్ల చేత, కారు డ్రైవర్ల చేత, వాళ్ళ మనుషుల చేత హైలాండ్లో కూర్చోబెట్టి దిద్దారని అందరికీ వచ్చింది కదా, ఇవాళ కోర్టు కూడా సబ్మిట్ చేశారు కదా. మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేసి పారదర్శకంగా నిర్వహిస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారా లేదా? మరి ఆ విధంగా ఎందుకు ఎన్నాళ్ళు పడుతుంది? 2 సంవత్సరాలు 2 నెలలు పూర్తి అయిపోయింది కదా వాళ్ళతోటి. అంటే అన్ని పనులు కొన్ని ఆలస్యం అవుతాయి, మనం దానికి ఒప్పుకోవాలి. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దానికి కూడా ఒప్పుకోవాలి. కానీ కొన్ని కళ్ళ ముందు కనపడే దాంట్లో ముఖ్యంగా ఈరోజు భోగాపురం మీరు అన్నారు, భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు గారి అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్టు 1వ తారీఖున వచ్చి ఆయన చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి చేతుల మీదుగా అక్కడ ప్రారంభోత్సవం జరగబోతా ఉంది. వాస్తవం కదా ఇది? మరి 30వ తారీఖు అనుమతి ఎలా ఇచ్చారు? ఇవ్వకూడదు. 8 వాహనాలతో అనుమతి ఇచ్చారు, దాన్ని కూడా నియంత్రించలేకపోయారు. ఎన్నిసార్లు జరుగుతుంది అది? ప్రతిసారి జరుగుతూనే ఉంది. మరి ఇంకేంటి? ఎవరినంటారు మీరు? నాయకులే చూడాలి, సంబంధిత శాఖను చూస్తే నాయకులే పట్టించుకోవాలి కదా. మరి అక్కడ జరగట్లేదు కదా, ఎవరినన్నా మనం? అదే నేను అంటుంది. ఇప్పుడు అతను పోలీసుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసి, ప్రభుత్వం దెబ్బతీసి, మీలాంటి వాళ్ళు దెబ్బతీస్తే ఎట్లా? అంటే పనిచేసే వాళ్ళు కూడా పని చేయనియొద్దు అంటున్నారు మీరు అందరూ కలిసి. పని చేయమని అంటున్నాం. ఎట్టాగంటారు? వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి, ఎందుకు చేయరు చూస్తాం. అవకాశాలు తక్కువగా వస్తాయి.
గుర్తుపెట్టుకోండి, అవకాశాలు అనేవి తక్కువగా వస్తాయి. వచ్చినప్పుడు ఒడిచిపెట్టుకోవాలి. దోషులకి శిక్షలు వేయించాలి. అవతల వాళ్ళు మళ్ళీ ఆ తప్పులు చేయాలంటే భయం పుట్టే విధంగా వ్యవహరించాలి. అవి జరగట్లేదు అంటున్నాను ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాళ్ళు జైల్లో ఉన్న విషయాలు లెక్క చూసుకుంటా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కువ రోజులు ఉన్నాడు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంకా ఉంటానే ఉన్నాడు, అందరూ మిథున్ రెడ్డి ఉన్నాడు, 53 రోజుల దాకా మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఉన్నాడు, మరి అతను సురేష్ మాజీ లోక్సభ సభ్యుడు ఆయన ఉన్నాడు, ఐపీఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. నేను ఏం తప్పట్లేదు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే కూడా అప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, ఇవన్నీ చేయట్లేదని నేను అంటలేదు. అప్పుడు వేళ్ల మీద లెక్క పెడుతుంటే 3-4 అక్రమ కేసులు అయ్యాయి స్పష్టంగా. అదే అక్రమ కేసులు, ఈ సక్రమం కేసులు అయినా సరే అనుకున్న విధంగా ఫలితాలు ఎందుకు రావట్లేదు అనేది ఒకసారి సమీక్ష చేసుకోవాలి. పదే అతను మొట్టమొదట వినుకొండ వెళ్ళినప్పుడు చూసాం, తర్వాత వరుసనే చూసుకుంటూ వచ్చాం. తెనాలి కావచ్చు, గుంటూరు మిర్చి యార్డు కావచ్చు, పొదిలి కావచ్చు, బంగారుపాళ్యం కావచ్చు, నెల్లూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, భోగాపురం కావచ్చు, తమ్మడపల్లి కావచ్చు, ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అనంతపురం 2 సార్లు, అనంతపురం కావచ్చు, రాప్తాడు నియోజకవర్గం, ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మాటల వరకే పరిమితం చేస్తూ రేపు మళ్ళీ ఏదో చేస్తామని చెప్పండి నాన్న పులి సామెతలాగా. ప్రజల్లో అయితే స్పష్టంగా అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఆనందంగా ఉంది, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంది. దాంట్లో ఈ పరిస్థితిలో లేదు. అభివృద్ధి వల్ల యువకుల్లో మాకు ఉద్యోగం వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పని దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళకు ఉంది. వచ్చిన పరిశ్రమలను చూసి అనుమానమే లేదు. 22A ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. దాన్ని సరిచేయటానికి ఈరోజు కూడా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. అర్థమైందండి. రెండోది పింఛన్లు 2019కి ముందు నుంచి వాళ్ళు ఆపిన పింఛన్లు ఈ రోజుకి ఇవ్వట్లేదు. వాళ్ళు అక్రమంగా వాళ్ళు ఇచ్చినటువంటి 2 లక్షల పైన 3 లక్షల చిల్లర ఉన్నటువంటి వాటిని ఈరోజు కూడా తొలగించకుండా వాళ్ళకి 6,000 వెళ్తున్నాయి, 10,000 వెళ్తున్నాయి, వాళ్ళకి ఆభరణ ఇస్తూనే ఉన్నారు. దీంట్లో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. రైతులు ఈరోజు మనకి ఎలినో ప్రభావం వల్ల వర్షాలు పడలేదు కాబట్టి ప్రభుత్వం మీద దాడి తగ్గింది. యూరియా సక్రమంగా అందజేయడంలో విషయంలో కావచ్చు, లేదంటే వాడకం చేసే విషయంలో కావచ్చు, వాళ్ళని చేతరిపరిచే విషయంలో కావచ్చు, ఈ విషయంలో రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నట్టు అంశాలు. రెండోది ఫైబర్ నెట్. గ్రామాల్లో వెళ్ళినాలో తెలిసింది, హైదరాబాద్లో కూర్చున్నాలో తెలియదు, అమరావతిలో కూర్చున్నాలో తెలియదు. ఫైబర్ నెట్ ఎన్నాళ్ళు అవుతుంది జీవిరెడ్డి గారు రాజీనామా చేసి? 1 సంవత్సరం అవుతుంది. మరి ఇంతవరకు 10 లక్షల దాన్ని ఎంతో దూరం తీసుకెళ్లాల్సినటువంటి కనెక్షన్లు ఈ రోజుకి ఎందుకు లేకుండా పోతున్నాయి? ఇవన్నీ కూడా ఎందుకంటే అది ప్రభుత్వం చౌకగా ప్రజలకు అందించేది. వీటి గురించే మాట్లాడుకుంటారు, గమనించుకోండి. చిన్న వాటి గురించే మాట్లాడుకుంటారు. నేను అనేది ఏంటంటే అభివృద్ధి ఒకటే తారక మంత్రం కాదు. ఆ ఫలాలు ప్రజలకు అందాలి అంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి, కొన్ని విషయాల్లో ప్రజలను చైతన్యపరచాలి, కొన్ని విషయాల్లో తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు యూరియా స్థానిక నాయకత్వాలు వాళ్ళు చేస్తున్న తప్పు ప్రభుత్వం మీద పడుతుంది. అంతిమంగా వాళ్ళకి మేలు జరిగిద్ది, ప్రభుత్వానికి మేలు జరిగిద్ది. కానీ వాళ్ళు తాత్కాలిక లాభాలు చూసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అంటే వ్యాపారస్తులు అంటారు, నాయకులు అంటారు, స్థానిక నాయకులు. ఇక్కడ వ్యాపారస్తులు బలిపశులు అవుతున్నారు. మీ దగ్గర కూడా గమనించుకోండి, వ్యాపారస్తులు బలిపశులు అవుతున్నారు. ఇప్పుడు మనకి 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా పరివాహక ప్రాంతం, రాయలసీమ, ప్రకాశం జిల్లా కాడి నుంచి రాయలసీమ అది వేరు. నేలను బట్టి ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో ఉంది, పామర్రా ఏరియాలో ఉన్నాయి. ఏ రోజో పాడి మట్టి తోలుకున్నారు వాళ్ళు. చాలా తక్కువ ఎరువులు వాడకం ఉంటుంది, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఉత్తరాంధ్ర కొన్ని ప్రాంతంలో ఎక్కువగా ఎరువులు వాడాలి. అలాగే రాయలసీమ ఇసుక నేల ఉన్నంత కాడ ఎక్కువగా ఎరువులు వాడతారు. మరి అన్నిటినీ ఒకే ఘాటను కట్టి అందరికీ ఒకే విధంగా ఇవ్వాలి అంటే అసలు దీని మీద అవగాహన ఉండాలి కదా. మరి ఇది ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఇలాంటివన్నీ ఇది చాలా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. నేను చెప్పేది వీటి గురించి ఆలోచించుకోవాలి కదా. ప్రజలు ఆలోచించుకుంటున్నారు, ప్రభుత్వం ఆలోచించుకోవాలి కదా. మీరు మంచి చేస్తూ పోయిన సంవత్సరం 100 బస్తాలు అవసరమైతే 140 బస్తాలు కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అయినా సరే పంపిణీ చేయడంలో విఫలం అవుతున్నారు. అవి ప్రజలకు అందే దాంట్లో వ్యత్యాసం కనపడతా ఉంది. ఇవి చూసుకోవాలి. ఈరోజు మిర్చికి మద్దతు ధర ప్రకటించారు, పొగాకుకి మద్దతు ధర ప్రకటించారు. అవకాశం ఉన్నంత వరకు వరికి మద్దతు ధర ప్రకటిస్తూ ఉన్నారు. అవకాశం ఉన్నంత వరకు చూసుకుంటూ వెళ్తుంది ప్రభుత్వం. కానీ దాని ఫలితాలు రావాలా వద్దా? మామిడి చూసాం,
మామిడి ఎవరి చేతిలో ఉంది అక్కడ చిత్తూరు జిల్లాలో? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి అంతేకాక లాస్ట్ వాళ్ళని తప్పించి సిండికేట్ తప్పించి డైరెక్ట్గా రైతుల అకౌంట్లో డబ్బులు వేశారుగా. చెప్తా అదే అవన్నీ కూడా అవకాశం ఉండి కూడా చిన్న వాటిని ఇప్పుడు ఏకాడికి సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ఆలోచించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయటంలో తప్పని నేను అంటలేదు, కానీ మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఇవ్వాలి, అవునా కదా? అయినా కానీ ఇస్తున్నట్టు మీరు అన్నట్టు వాటిలో కూడా అవకతవకలు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి బాగా మేలు చేయాల్సిన అంశాలు కూడా ఎందుకు కలిసి రావట్లేదు? ముఖ్యంగా 22A మొన్న కూటమి ప్రభుత్వం రావడంలో ప్రధాన భూమిక వహించింది ల్యాండ్ టైటిల్ యాక్ట్. 22A కింద అయితే చిత్తూరు జిల్లా మన ముఖ్యమంత్రి గారు అయినప్పుడు కొన్ని వేల ఎకరాలు రిలీజ్ చేశారు. 18 లక్షల ఎకరాల్లో అట్లా కాదండి, 18 లక్షల ఎకరాల్లో 26 నెలల్లో కొన్ని వేల ఎకరాలని మీరు కూడా చెబుతున్నారంటే 18 లక్షల ఎకరాలు సుమారుగా 15 లక్షల ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొనుక్కుని వాళ్ళు కావాలని 22Aలో పెట్టారని సంగతి తెలిసిందేగా. మీరేం చేశారు? అందుకే ఇంకా రిలీజ్ చేయడం అన్ని ఈ ఎన్నాళ్ళు 26 నెలలు ఒకటండి. చిన్న విషయం చెప్పమంటారా? అసలు 2019 తర్వాత కొనుగోలు కానీ ఇవన్నీ జరిగినట్లో వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడేం జరిగినాయి రీసర్వే అన్నారు కదా, రీసర్వే ఎంతమంది చేస్తున్నారు? అబ్జర్వ్ చేస్తున్నారా? ఎందుకు వస్తున్నాయి? ఆ ప్రక్రియ జరుగుతూనే ఉందిగా. అది జరగట్లా. జరిగితే ఎందుకు ఉంటాయండి? జరగట్లేదు. రెవెన్యూ వాళ్ళ మీద నియంత్రణ లేదు, వాళ్ళని హెచ్చరికలు లేవు, వాళ్ళకి శిక్షలు లేవు. వాళ్ళు చేసిన తప్పుకి రైతులు ఎందుకు ఇబ్బంది పడాలండి? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలు. వాళ్ళు తప్పులు చేసి రైతు ఈరోజు అసలు ఎంఆర్ఓ దగ్గరకో, ఎండిఓ దగ్గరకో, లేకపోతే ఆర్డీఓ దగ్గరకో, కలెక్టర్ గారి దగ్గరకో రైతు వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు 10 సార్లు జరగాల్సి వస్తుంది. అదే కదా మరి. దాని వ్యతిరేకత ఎవరి మీద వస్తుంది? అది నేను అంటుంది అల్టిమేట్గా ప్రభుత్వం మీద పడుతుంది కదా. అది మీరు మొత్తం ఒకేసారి చేయాలని రూల్ ఏమైనా ఉందండి? జిల్లాకి నెలకు ఒక జిల్లా తీసుకోండి, ఈ పాటికి అయిపోయాయి కదా. అదే రెవెన్యూ శాఖ దగ్గర లిస్ట్ అంతా ఉంటుంది, ఎవరి చేతిలో ఏముందో. అసలు ఆ రికార్డుల్లో మాయం చేశారండి వాళ్ళు గతంలో. మాయం చేసినా వీళ్ళ దగ్గర సపరేట్ లెక్క ఉంటుందిగా. అవన్నీ ఇవాళ వెళ్తే నీకు రికార్డులు మాయం చేశారు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. తెలుసు వాళ్ళకి. ఇప్పుడు అవన్నీ సరి చేసుకుంటూ రావాలంటే తల మీద ప్రాణం తోక వస్తుంది. అది వీళ్ళు రైతు ఎందుకు ఇబ్బంది పడాలంటున్నాను నేను. ఆ పెయిన్ ఇప్పుడు ఎరువులు ఉన్నాయి, ఎరువులు రేటు పెరిగింది అనుకోండి, ఈరోజు 100కి 85 నుంచి 90% కౌలు రైతులు చేస్తున్నారు, సొంత రైతులు చేయట్లేదు కదా. అవును, 90% కౌలు రైతులే. ఈ హైదరాబాద్లో ఉండాళ్ళు మన ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల భూములు పోతాయని పరిగెసుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ సర్ర వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఇక్కడే ఉండేవాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు, అక్కడ తగ్గుతూ ఉంటుంది. రేపు ఊళ్ళో వ్యవసాయం చేసేది వాళ్ళు, చిన్నకారు సన్నకారు బలహీన వర్గాల వాళ్ళందరూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతారు కదా. మరి మీరు వేసే మంచి మీకు వ్యతిరేకత కాదు. వాటర్ అక్కడ ఉంటాడు కాబట్టి ఆడ అనిపించే బాధనే స్పష్టంగా కనబడతా ఉంటుంది. నేను అనేది ఏంటంటే, మీరు మంచి చేయకపోతే నిజంగా తప్పు చేస్తుంటే అనుకోవచ్చు. మీరు మంచి చేస్తూ యూరియా తీసుకొచ్చి ఇస్తూ వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వాలి? వాళ్ళు ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకంగా ఉండాలి? అవన్నీ సరి చేసిన స్థానిక నాయకత్వం ఫెయిల్ అవుతుంది. ఇక అది లోతుకెళ్తే చాలా దూరం వెళ్ళాలి. అంత దూరం మనం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం చేస్తే ఎంటారన్న నమ్మకం నాకు లేదు. కానీ చర్చించుకోవాలి కాబట్టి నూరు ఉంది కాబట్టి కాసేపు మాట్లాడుకుంటా ఉన్నాం. అందుకని దీనివల్ల పెద్ద ఉపయోగం జరిగిద్దని నేను అనుకోవట్లేదు, కానీ బాధ. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి, రైతు బిడ్డను కాబట్టి, సాటి రైతులతో ఇప్పటికీ నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి, నాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది కాబట్టి, చేసే రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి నా బాధ. ఆ వాస్తవాలు చర్చించినప్పుడే ఎప్పటికప్పుడు పైకి వెళ్తాయన్న నమ్మకం ఉంటుంది. చూద్దాం ఏం చేస్తారో. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన గత ఈ రెండు సంవత్సరాలు చూస్తామంటే నేరస్తులు కొమ్ము కాస్త బాధితులను పట్టించుకోకుండా నేరస్తులనే సమర్థిస్తున్నాడు. బాధితులు దళితులైనా బీసీలైనా వాళ్ళనే విమర్శిస్తున్నాడు. అతను మనస్తత్వాన్ని ఎట్లా చూస్తారండి? మనస్తత్వం చూసేది ఏంటండి? ఆ మనస్తత్వం చూసిన తర్వాత కదా ప్రజలు తీర్పిచ్చిన అదే తరహాలు అదే పందలో సాగుతున్నాడుగా, మార్చుకోవట్లేదు. అతను మార్చుకోవట్లేదు. మీరేమన్నా అతన్ని కంట్రోల్ చేస్తున్నారా? నేను ఒకటే చెబుతున్నానండి, మీకు నాకు వద్దు. సమర్థులైన అధికారుల్ని ఒక టీం ఏర్పాటు చేయండి. అతను పలానా చాట ప్రదర్శనకు వెళ్ళాలి అని చెప్పని అనుమతి ఇవ్వండి. ఉల్లంఘన చేస్తే ఏం చేయాలో వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి. రెండోసారి అతను ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన కూడా చేయడు. నేను చెబుతున్నాను, అతను అవకాశం కఠినంగా ఉండాల్సిన పని ఏంటి? అంటే అరాచక శక్తుల పట్ల కఠినంగా ఉంటే ఎవరు రారు, అక్కడికి రారు కదా. లేదు, మీరంత మంచివాళ్ళు, మీది మంచి ప్రభుత్వం చెప్తున్నారు అనుకోండి, న్యాయస్థానానికి విన్నవించండి. ఇదిగో పలానా రోజు ఇట్లా వెళ్తా అన్నాడు, ఇన్ని వాహనాలు కాదని ఈ విధంగా వెళ్తున్నాడు, మేము ఏదైనా చర్యలు తీసుకుంటే మీరు వాళ్ళని వదిలేస్తున్నారు,
దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది అని చెప్పి న్యాయస్థానానికి ఇచ్చారనుకోండి, నెక్స్ట్ అతను ఏదైనా అనుమతి కోరితే న్యాయస్థానానికి ఇవ్వండి. అనుమతులు కొత్తగా ఇవ్వాల్సిన అవసరంలా, అతను సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చినప్పుడే షరతులు ఉన్నాయి. అవి తర్వాత అండి షరతులతో బెయిల్ ఇచ్చింది కదా, ఇప్పుడు అక్కడికి ఇవ్వండి. ఇది ఉల్లంఘిస్తే ఆ బెయిలు ఉల్లంఘన జరిగినట్టే కదా, అది న్యాయస్థానం చూసుకుంటుంది కదా. అప్పుడు ఇప్పుడు 6 వాహనాలు అంటాడు, 10 వాహనాలు అనుకోండి, 10 వాహనాలు అనుకోండి, మీరే చూపించండి, లైవ్ పెట్టండి న్యాయస్థానం ముందు. న్యాయస్థానం ఏం తీర్పిచ్చిందో దాన్ని అమలు చేయండి అండి. ఇది చిన్న విషయం కదా, మీకు ఇబ్బంది లేదు. ఇది చేయడానికి మీకు వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థం కాదు. ఈరోజు సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి రేపు దానికి ప్రారంభోత్సవం సందర్భంగా మీరు అన్నట్టు ఈరోజు అతను కర్నూలు జిల్లా వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఈ ప్రచారం రాకూడదు. అక్కడ మీరు అన్నట్టు ఆ ప్రాంతం రైతులను ఆయననే మోసం చేయాల. రైతులే ప్రభుత్వాన్ని మోసం చేశారు ఇప్పుడు దాకా. రైతుల మీద జాలి చూపించాల్సిన అవసరమే లేదు. అతను నమ్మి మోసపోయేంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు వాళ్ళు. మీరు ఆ రైతులు సమర్థించొద్దు. 5,50,00,000 మందికి సంబంధించినటువంటి రాజధానికి 2 ఎకరాల 27 సెంటు వాళ్ళు అడ్డుపడుతున్నారు అంటే వాళ్ళని సమర్థించాలా? అవసరంలే. మరి వాళ్ళు ఆళ్ళే లాస్ అయిపోయారుగా. పాని ఉండే ఎవరి కోసం? వాళ్ళ నాయకుడి కోసం వాళ్ళు లాస్ అవుతారు. రాష్ట్రం కోసం లాస్ పడలేదే వాళ్ళు, లాస్ అవ్వాలి. మరి ఇంక వాళ్ళ గురించి జాలి ఏంటి నాకు అర్థం కాదు. జాలి ఏమీ లేదు. అంటే ప్రభుత్వం అసమర్థత లేదు, ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అన్న జ్ఞానం లేకపోవడం వాళ్ళ దుర్మార్గం లేదు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. మొట్టమొదటి చేసి ఉంటే అప్పుడే దారికి వచ్చేవాళ్ళు. మీ దగ్గర ఉన్న దాన్ని కూడా మీరు ఉపయోగించట్లేదనే కదా నాబొట్టాడి బాధ. అవకాశాలు అందుకే నేను అంటాను, అన్నిసార్లు అవకాశాలు రావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు అతను అనేవాడు ఇంకా లేకుండా నడువులు ఎర్రగొట్టారు, కాళ్ళు చేతులు ఇరిచి కూర్చోబెట్టారు, సిమెంట్ కట్టలేసి తిరుగుతున్నాడు. అసలు సిమెంట్ కట్టలే లేవడానికి అవకాశం లేదు. మీరేం చేస్తున్నారు? అయ్యో పాపం అని చెప్పని ఒక కుర్చీ ఇచ్చి సిమెంట్ కట్టలు వేయించేసి మీరు జనం మీద వదులుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల ఇక్కట్లు, రైతుల బాధలు, అనేక విషయాలు మనతో పంచుకున్న అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.